Hello everybody, welcome to SMR Telugu Education. So next topic is write a program to find given number is palindrome number or not. So what is meant by palindrome number? Palindrome number ante so reverse number is equal to given number. So reverse number is equal to given number. Reverse number is equal to given number. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక నంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన నంబర్కి రివర్స్ నెంబర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఆ రివర్స్ నెంబర్ మనం ఎంటర్ చేసిన నెంబర్ బోత్ ఆర్ సేమ్ ఉంటే గివెన్ నెంబర్ ఇస్ palindrome, ఎల్స్ గివెన్ నెంబర్ ఇస్ నాట్ palindrome. ఓకే, మనకి ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో రివర్స్ నెంబర్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలుసు. ఇక్కడ మనం n వాల్యూ ఒకటి ఎంటర్ చేయాలి. ఫర్ సపోజ్ 8764 అని ఎంటర్ చేసి ఈ నెంబర్ ఎంటర్ చేస్తే 8764 ఎంటర్ చేస్తే మనకి రివర్స్ నెంబర్ కావాలి. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం కదా, లాస్ట్ నెంబర్ ఎలా వస్తుంది, ఏదో ఒక నెంబర్కి 8764 mod 10 అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, లాస్ట్ డిజిట్ వస్తుంది. అదే మనం డివిజన్ 10 అప్లై చేస్తే 8764 డివిజన్ 10 అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, సో లాస్ట్ డిజిట్ కాకుండా రిమైనింగ్ నెంబర్ వస్తుంది, 876 అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ లాస్ట్ డిజిట్ అంటే ఎలా వస్తుంది, mod 10. అదే n/10 అంటే వాల్యూ వస్తుంది. ఒక లూప్ రియాలిటీ ఏమి ఉండాలి, ఇనిషియలైజేషన్ ఉండాలి, కండిషన్ ఉండాలి అండ్ ఇటరేషన్ ఉండాలి, ఇది ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఇప్పుడు మనకి ఇక్కడ 8764 అని ఇస్తుంది. 8764 డివిజన్ 10 చేస్తే మనకు వాల్యూ ఎంత వస్తుంది, 876 వస్తుంది. 876/10 చేస్తే మనకి ఏమి వాల్యూ వస్తుంది, 87 వస్తుంది. 87/10 చేస్తే మనకి వాల్యూ వస్తుంది, 8 వస్తుంది. 8/10 చేస్తే మనకి వాల్యూ వస్తుంది 0. అంటే మనం ఎవ్రీ టైం ఒక లూప్ రాయాలంటే కండిషన్ ఉండాలి, ఇనిషియలైజేషన్ ఉండాలి, కండిషన్ ఉండాలి అండ్ ఇటరేషన్ ఉండాలి. ఒకసారి చూడండి, ఇది ఇటరేషన్, n వాల్యూ డిక్రీజ్ అవుతూ వస్తుంది. నెక్స్ట్ n వాల్యూ 0 వస్తుంది. అంటే ఎప్పటివరకు జరగాలి, n > 0 అయ్యే వరకు సేమ్ వర్క్ అనేది జరగాలన్నమాట. సో వై n > 0 అయితే మనకి ఏం జరగాలి, లాస్ట్ డిజిట్ ఎలా వస్తుంది, mod 10 చేస్తే లాస్ట్ డిజిట్ వస్తుంది. సో mod 10 చేస్తే మనకి లాస్ట్ డిజిట్ వస్తుంది. సో రివర్స్ నెంబర్ ఎలా వస్తుందని చెప్పాం, రివర్స్ నెంబర్ని ఫస్ట్ లాస్ట్ డిజిట్ని ఇంటూ 10 చేసి దానికి లాస్ట్ డిజిట్ అనేది యాడ్ చేయాలి. అంటే రివర్స్ని ఇంటూ 10 చేసి దాన్ని లాస్ట్ డిజిట్ అనేది యాడ్ చేయాలి. సో రివర్స్ ఈజ్ ఈక్వల్ టు రివర్స్ ఇంటూ 10 ప్లస్ n mod 10. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు n/10. n is equal to n/10. సో ఇది ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఏమొస్తుంది, రివర్స్ నెంబర్ అనేది వస్తుంది. అయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనం ఎప్పుడైతే లూప్ నుంచి బయటకు వస్తామో, లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి ఎన్లో వాల్యూ ఎంత ఉంటుంది, 0 ఉంటుంది. అంటే వై n > 0 అంటే 8764 > 0 కండిషన్ ట్రూ. నెక్స్ట్ n వాల్యూ 876 > 0 ఎస్ కండిషన్ ట్రూ. 87 నెక్స్ట్ 87 > 0 8 > 0 ట్రూ. కాబట్టి నెక్స్ట్ n వాల్యూ 0 అంటే n వాల్యూ 0 ఉంటుంది. మనం నెక్స్ట్ ఏం చేయాలి, రివర్స్ నెంబర్ని దేంతో కంపేర్ చేయాలి, nతో కంపేర్ చేయాలి. బట్ మనకి ఇక్కడ n లో వాల్యూ ఎంత వస్తుంది, 0 వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే ఒక అనదర్ వేరియబుల్ తీసుకుంటున్నాం. సో m అనే ఒక వేరియబుల్ తీసుకుని
ఈ n వాల్యూ అనేది mకి అసైన్ చేస్తున్నాం. అసైన్ చేసి ఇప్పుడు mలో ఉన్న వాల్యూ nలో ఉన్న వాల్యూ బోత్ ఆర్ సేమ్. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ m గ్రేటర్ దాన్ 0, ఇక్కడ m mod 10, m is equal to m గ్రేటర్ దాన్ 0, ఇక్కడ m mod 10, m is equal to m by 10. అంటే ఈ లూప్ నుంచి బయటకు వచ్చేసరికి m వాల్యూ ఎంత అవుతుంది? 0 అవుతుంది. బట్ n వాల్యూలో మనం ఎంటర్ చేసిన వాల్యూనే ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ బోత్ రివర్స్ ఇస్ ఈక్వల్ టు n అయితే printf మన ఇష్టం ఎలా రాసుకోవచ్చు. సో printf given number %d is palantal, else printf given number is not palantal. ఓకే, ఇప్పుడు దీన్ని సి కోడింగ్ లో కన్వర్ట్ చేయాలి. ఓకే, సో కన్వర్ట్ చేయాలంటే ఎన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి? n, m, రివర్స్. స్టార్టింగ్ n వాల్యూ యూజర్ నుంచి స్కాన్ చేయాలి. నెక్స్ట్ రివర్స్ లో ఇనిషియల్ గా రివర్స్ డిఫాల్ట్ వాల్యూ గార్బేజ్ వాల్యూ ఉంటుంది కాబట్టి సో దాన్ని దేనికి అసైన్ చేయాలి? 0కి అసైన్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు దీన్ని సి కోడింగ్ లో కన్వర్ట్ చేద్దాం. So def new f5 f2, so file name is palan.c అని తీసుకుంటున్నాం. void main. ఇక్కడ వేరియబుల్స్ ఏమి డిక్లేర్ చేయాలి? n. సో int m, నెక్స్ట్ int రివర్స్. ఓకే, ఇప్పుడు క్లియర్ ద స్క్రీన్, clr scr క్లియర్ ద స్క్రీన్. ఇప్పుడు ఎండ్ యూజర్ని వాల్యూస్ ఎంటర్ చేయమని అడగాలి. printf ఎంటర్ ఎనీ నంబర్ అండ్ స్కాన్ చేయాలి. సో scanf %d, అడ్రస్ ఆఫ్ n. ఓకే, ఇప్పుడు మనం nలో ఉన్న వాల్యూ mకి అసైన్ చేసి సో వైల్ కండిషన్ అంటే m గ్రేటర్ దాన్ 0 అయితే సో రివర్స్లో కూడా ఇనిషియల్గా ఏ వాల్యూ అసైన్ చేయాలి? 0. సో రివర్స్ ఈజ్ ఈక్వల్ టు 0, లేకపోతే రివర్స్లో గార్బేజ్ వాల్యూ ఉంటుంది. సో రివర్స్ ఈజ్ ఈక్వల్ టు రివర్స్ ఇంటూ 10 చేసి లాస్ట్ డిజిట్ యాడ్ చేయాలి. లాస్ట్ డిజిట్ ఎలా వస్తుంది? m mod 10 వస్తుంది. సో ఇక్కడ m ఈజ్ ఈక్వల్ టు m by 10. సో ఇప్పుడు ఈ లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇఫ్ రివర్స్లో ఉన్న వాల్యూ ఈజ్ ఈక్వల్ టు nకి ఈక్వల్ అయితే printf given number %d is palantal. nలో %d లోకి ఏ వాల్యూ రావాలి? n. else printf given number %d is not palantal. %d లోకి ఏ వాల్యూ రావాలి? n వాల్యూ రావాలి. f2 సేవ్ చేసి. ఓకే, ఇప్పుడు ఇక్కడ సో టోటల్గా ఎన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాం? n, n, then reverse. ఇప్పుడు మనకి ఇనిషియల్గా అన్ని వాల్యూస్ ఏమంటే గార్బేజ్ వాల్యూ,
నెక్స్ట్ printf ఎంటర్ ఎనీ నంబర్ అని కర్సర్ వెయిట్ చేస్తుంది. మనం ఎంటర్ చేసిన నంబర్ ఏంటంటే n లోకి 8764 అని ఎంటర్ చేస్తున్నాను. n వాల్యూ 8764 అని ఎంటర్ చేస్తాం. సో మనకి రివర్స్ లో వాల్యూ ఎంత వస్తుంది? 0. సో రివర్స్ 0 వస్తుంది. m వాల్యూ n లో ఉన్న వాల్యూ m కి అసైన్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకి m వాల్యూ ఎంత? సో m వాల్యూ 8764. ఇక్కడ రివర్స్. సో రివర్స్ లో వాల్యూ ఎంత ఉంది? 0. ఓకే, ప్రీవియస్ కండిషన్ చెక్ చేస్తుంది. m 8764 గ్రేటర్ దాన్ 0. ఇది ఫస్ట్ ఇటరేషన్ లో. సో 8764 గ్రేటర్ దాన్ 0 ఎస్ కండిషన్ ట్రూ. మన రివర్స్ లో వాల్యూ ఎంత ఉంది? 0 into 10. 0 plus m mod 10. 8764 mod 10 అంటే లాస్ట్ డిజిట్ వస్తుంది. ఫస్ట్ డివిజన్ 0 plus 4 అంటే వాల్యూ ఎంత వస్తుంది? 4. 4 అనే వాల్యూ వచ్చి రివర్స్ కి అసైన్ అవుతుంది. అంటే రివర్స్ లో వాల్యూ ఎంత వస్తుంది? 4. నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. m is equal to m by 10. 8764 by 10 అంటే డివిజన్ 10 అంటే మనకి ఈ లాస్ట్ డిజిట్ కాకుండా రిమైనింగ్ నెంబర్ వస్తుంది. రిమైనింగ్ నెంబర్ అంటే 87. ఇక్కడ ఫస్ట్ ఇటరేషన్ లో m వాల్యూ 8764. నెక్స్ట్ 876. ఓకే, ఈ లూప్ అనేది ఈ కండిషన్ ఫెయిల్ అయ్యే వరకు ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ పైకి వెళ్తుంది. 876 గ్రేటర్ దాన్ 0 ఎస్ కండిషన్ ట్రూ. ద రిటర్న్ వాల్యూ ఇస్ 1 వైల్ ఆఫ్ 1 కండిషన్ ట్రూ. మన రివర్స్ లో వాల్యూ ఎంత ఉంది? 4 into 10 ప్లస్ m mod 10 అంటే లాస్ట్ డిజిట్ ఎంత? 6. సో 40 ప్లస్ 6 వాల్యూ ఎంత వస్తుంది? 46. ఈ 46 అనే వాల్యూ అది REVకి అసైన్ అవుతుంది. అంటే సెకండ్ లూప్ సెకండ్ ఇటరేషన్ లో వాల్యూ ఎంత వస్తుంది? 46 వస్తుంది. నెక్స్ట్ m is equal to m by 10. m వాల్యూ ఎంత అవుతుంది? 87 అవుతుంది. ఇది థర్డ్ ఇటరేషన్ లో 87. సో వన్స్ అగైన్ 87 గ్రేటర్ దెన్ 0 ఎస్ కండిషన్ ట్రూ. రివర్స్ లో వాల్యూ ఎంత ఉంది? 46 into 10 ప్లస్ లాస్ట్ డిజిట్ 7. 460 ప్లస్ 7 467. ఈ 467 అనే వాల్యూ వెళ్ళి REVకి అసైన్ అవుతుంది. అంటే రివర్స్ లోకి వాల్యూ ఎంత వస్తుంది? 467 వస్తుంది. నెక్స్ట్ m is equal to m by 10 అంటే m లో వాల్యూ ఎంత వస్తుంది? 8. నెక్స్ట్ ఫోర్త్ ఇటరేషన్ లో 8 గ్రేటర్ దాన్ 0 ఎస్ కండిషన్ ట్రూ. కాబట్టి 1 రిటర్న్ చేస్తుంది. వైల్ ఆఫ్ 1 కండిషన్ ట్రూ. రివర్స్ లో వాల్యూ ఎంత ఉంది? 467 into 10 ప్లస్ లాస్ట్ డిజిట్ 8 mod 10 అంటే వాల్యూ ఎంత? 8. సో 4670 ప్లస్ 8 అంటే వాల్యూ ఎంత వస్తుంది? 4678. ఈ వాల్యూ దేనికి అసైన్ అవుతుంది? REVకి అసైన్ అవుతుంది. అంటే REVలోకి ఎంత వస్తుంది? 4678. నెక్స్ట్ m is equal to m by 10 అంటే 8 by 10 అంటే వాల్యూ ఎంత వస్తుంది? 0. ఇప్పుడు 0 గ్రేటర్ దాన్ 0 కండిషన్ ఫాల్స్ దెన్ అవుట్ ఆఫ్ ది లూప్. సో చూడండి, అవుట్ ఆఫ్ ది లూప్ వచ్చిన తర్వాత ఈ స్టేట్మెంట్ ఉంది. సో ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. REVలో ఉన్న వాల్యూ ఎంత? ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత REVలో ఎంత ఉంది? 46478 ఉంది. నెక్స్ట్ n లో ఉన్న వాల్యూ ఎంత? 8764.
8764. ఇప్పుడు బోత్ ఈక్వల్ కాదని చెక్ చేస్తుంది. సో బోత్ ఆర్ ఈక్వల్ అయితే 1 అనే వాల్యూ రిటర్న్ చేస్తుంది, లేకపోతే 0 రిటర్న్ చేస్తుంది. సో బోత్ ఆర్ నాట్ ఈక్వల్ కాబట్టి ఈ ఆపరేటర్ ఏం రిటర్న్ చేస్తుంది, 0 రిటర్న్ చేస్తుంది. ఇఫ్ ఆఫ్ 0 అంటే కండిషన్ ఫెయిల్స్ కాబట్టి ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. గివెన్ నెంబర్ n లో ఉన్న వాల్యూ ఎంత 8764 అనే వాల్యూ వచ్చి ఇక్కడ రీప్లేస్ అవుతుంది. గివెన్ నెంబర్ 8764 ఇస్ నాట్ పాలిండ్రోమ్ అనేది అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ m అనేది ఎందుకు తీసుకున్నాం అంటే ఒకవేళ నేను n తీసుకున్నాం అనుకోండి, n లో వాల్యూ 0 వచ్చేస్తుంది. కాబట్టి మనం కంపేర్ చేస్తాకి n లో 8764 ఉండదు. సో n లో 0 ఉంటుంది. అందుకే మనం ఇక్కడ అనదర్ వేరియబుల్ m తీసుకుని n వాల్యూ m కి అసైన్ చేసి m మీద ఆపరేషన్ చేసాం. ఓకే ఒకసారి చూడండి ఇక్కడ. సో Alt F9, yes, Control F9, enter any number 8764, Alt F5. So given number 8764 is not palindrome అనేది అవుట్పుట్ వస్తుంది. నెక్స్ట్ ఓకే ఇప్పుడు సార్ చూడండి ఇక్కడ నేను 121 ఇస్తున్నాను. కంట్రోల్ F9 Alt F 121 అని ఇచ్చి ఎంటర్ కొడితే సో చూడండి n వాల్యూ ఎంత 121. సో 121 రివర్స్ చేస్తే మనకి ఏమొస్తుంది 121 వస్తుంది. ఇప్పుడు నాకు రివర్స్లో ఏముంది 121 ఉంది, n లో వాల్యూ ఉంది 121 ఉంది, m లో వాల్యూ ఎంత ఉంటుంది 0. సో కండిషన్ ఫాల్స్ అవుట్ ఆఫ్ ది లూప్. నాకు రివర్స్లో ఉన్న వాల్యూ 121, n లో ఉన్న వాల్యూ 121, బోత్ ఆర్ ఈక్వల్ కాబట్టి 1 రిటర్న్ చేస్తుంది. ఇఫ్ ఆఫ్ 1 కండిషన్ ట్రూ కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకసారి ట్రేసింగ్ చేద్దాం. ఓకే నేను ఇక్కడ n వాల్యూ 121 ఎంటర్ చేసి 121 ఇది రివర్స్ వాల్యూ. సో ఇనిషియల్గా 0 ఉంటుంది, n లో ఉన్న వాల్యూ m లోకి వస్తుంది కాబట్టి m లో కూడా ఎంత ఉంటుంది 121 ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కండిషన్ చెక్ చేస్తుంది m గ్రేటర్ దాన్ 0 అంటే 121 గ్రేటర్ దాన్ 0. ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి రివర్స్లో వాల్యూ ఎంత ఉంది ఆల్రెడీ 0 into 10, 0 into 10 ప్లస్ mod 10 అంటే లాస్ట్ డిజిట్ 1. ఇప్పుడు రివర్స్లో వాల్యూ ఎంత వస్తుంది 1 వస్తుంది, రివర్స్లో 1 వస్తుంది. నెక్స్ట్ m వాల్యూ ఎంత m is equal to m/10 అంటే లాస్ట్ డిజిట్ కాబట్టి రిమైనింగ్ నెంబర్ 12 వస్తుంది. వన్స్ అగైన్ ఈ కండిషన్ ఫెయిల్ అయ్యే వరకు మళ్ళీ పైకి వెళ్తుంది. సో 12 గ్రేటర్ దాన్ 0. ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ ఇక్కడ రివర్స్లో ఉన్న వాల్యూ ఎంత 1 into 10 ప్లస్ 12 mod 10, mod 10 అంటే వాల్యూ ఎంత లాస్ట్ డిజిట్ 2, 10 ప్లస్ 2 12. సో 12 అనే వాల్యూ వెళ్ళి REVకి అసైన్ అవుతుంది అంటే వాల్యూ ఎంత వస్తుంది 12. నెక్స్ట్ m is equal to m/10. సో థర్డ్ ఇటరేషన్లో m/10 m అంటే వాల్యూ ఎంత 12/10 అంటే లాస్ట్ డిజిట్ వస్తుంది, లాస్ట్ డిజిట్ కాకుండా రిమైనింగ్ నెంబర్ వస్తుంది అంటే వాల్యూ ఎంత 1. నెక్స్ట్ n వాల్యూ 1. సో 1 గ్రేటర్ దాన్ 0. ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి REVలో ఎంత ఉంది వాల్యూ 12 into 10 ప్లస్ 1 mod 10 అంటే వాల్యూ 1 వస్తుంది. సో 120 ప్లస్ 1, 121 అనే వాల్యూ వెళ్ళి REVకి అసైన్ అవుతుంది అంటే REVలో వాల్యూ ఎంత వస్తుంది 121. నెక్స్ట్ m is equal to m/10 అంటే 1/10 అంటే వాల్యూ ఎంత వస్తుంది 0. నెక్స్ట్ m వాల్యూ 0. సో పై కండిషన్ చెక్ చేసి 0 గ్రేటర్ దాన్ 0 కండిషన్ ఫాల్స్ దెన్ అవుట్ ఆఫ్ ది లూప్. సో లూప్ నుంచి బయటకు వచ్చేసరికి REVలో వాల్యూ ఎంత ఉంది 121
ఎన్లో వాల్యూ ఎంత ఉంది 121. సో బోత్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎన్లో వాల్యూ ఎంత, ఆ వాల్యూ వచ్చి ఇక్కడ రీప్లేస్ అవుతుంది 121. సో గివెన్ నంబర్ 121 ఈస్ పాలిండ్రోమ్ అనేది అవుట్పుట్ వస్తుంది. ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. Alt F9, yes, Control F9, 121. So Alt F5. So given number 121 is palindrome అనేది అవుట్పుట్ వస్తుంది. ఒకసారి చూడండి, ఈ కండిషన్ m గ్రేటర్ దాన్ 0 అనే కాదు, m నాట్ ఈక్వల్ టు 0 కూడా రాయొచ్చు. చూడండి ఇక్కడ 121 నాట్ ఈక్వల్ టు 0, ఎస్ కండిషన్ ట్రూ. 12 నాట్ ఈక్వల్ టు 0 ట్రూ. 1 నాట్ ఈక్వల్ టు 0 ట్రూ. నెక్స్ట్ 0 వస్తుంది, 0 నాట్ ఈక్వల్ టు 0 కండిషన్ ఫాల్స్, దెన్ అవుట్ ఆఫ్ ది లూప్. సో కోడ్ రన్ చేస్తే సేమ్ అవుట్పుట్ వస్తుంది. Alt F9, ఎస్ కంట్రోల్ F9, 121, Alt F5. సో గివెన్ నెంబర్ 121 ఈస్ పాలిండ్రోమ్. సో ఆల్రెడీ మీకు లాస్ట్ క్లాస్లో రివర్స్ నెంబర్ రాయడం వచ్చు. ఇక్కడ ఎక్స్ట్రా ఏంటంటే m అనే వేరియబుల్ తీసుకున్నాం. ఒకవేళ మేము m తీసుకోకుండా n రాస్తాం అనుకోండి, ఇక్కడ m తీసుకోకుండా n రాస్తాం అనుకోండి, ఇక్కడ n ఇక్కడ n రాస్తే n ఈజ్ ఈక్వల్ టు n/10. n రాస్తే లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత n వాల్యూ 0 ఉంటుంది. అంటే మన రివర్స్ని 0తో కంపేర్ చేస్తుంది. అందుకే ఇక్కడ m అనే వేరియబుల్ తీసుకున్నాం. కావాలనుకుంటే ఇక్కడ n మీద ఆపరేషన్ చేసి m ఈజ్ ఈక్వల్ టు n/10, n మీద ఆపరేషన్ చేసి ఇక్కడ mతో కూడా కంపేర్ చేసుకోవచ్చు, ఎందుకంటే బోత్ ఆర్ సేమ్ కాబట్టి. సో ఇక్కడ n నాట్ ఈక్వల్ టు 0, n mod 10, n ఈజ్ ఈక్వల్ టు n/10. ఇక్కడ mతో కూడా కంపేర్ చేసుకోవచ్చు, mలో కూడా సేమ్ ఉంటుంది కాబట్టి. Alt F9, ఎస్ కంట్రోల్ F9, 121, Alt F5. సో ఇక్కడ మనకి nలో వాల్యూ 0 ఉంది కదా, అప్పుడు ఇక్కడ ఏమి ఇవ్వాలి, m అనేది ఇవ్వాలి. Alt F9, yes, Control F9, 121, so Alt F5. So given number 121 is palindrome. So 121 is palindrome. But this one is not recommended. First ikkada m తీసుకుని ఆపరేషన్స్ అనేవి n, ఇక్కడ n, ఇక్కడ n, ఇక్కడ m, so m is equal to m/10. So Alt F9, yes, Control F9, 121. Okay. సో లూప్ రాయాలంటే ఉండాలి, ఇనిషియలైజేషన్ ఉండాలి, కండిషనల్ ఇటరేషన్ ఉండాలి. బై మిస్టేక్ ఈ స్టేట్మెంట్ కానీ రాయకపోతే ఈ లూప్ అనేది ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది. సో స్టిల్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ప్లీజ్ రిఫర్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.